ఈ నువ్వులకెళ్ళి చెత్తను ఎలా సపరేట్ చేస్తున్నామో మన జీవితంలో కూడా చెత్త స్నేహాలను కూడా అలాగే సపరేట్ చేసి పారేయాలి. నువ్వులు చూడండి, అందులో ఇసుక ఉందా లేదా అని, ఉందో లేదో తెలియదు. షార్ట్లో పోసి చెరిగితే రాదు, జల్లెడతో జల్లిస్తే కూడా రాదు. ఇట్లా నీళ్ళల్లో పోసి గాలిస్తే వస్తుంది. అప్పుడు చెత్త ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. నువ్వులలో చెత్త అయినా తాళైనా ఇసుక అయినా ఏమున్నా ఇలా చేస్తే మనకు వస్తుంది. అప్పుడు ఉందా లేదా ఇట్లా చూసి తెలుసుకోవచ్చు ఇసుకలు ఉన్నాయా లేవా అని. మన జీవితంలో కూడా మనకున్న స్నేహితులు కూడా 1-2 సార్లు వాళ్ళతో ఏమైనా తాకులు తిన్నప్పుడు మనం ఆ స్నేహాన్ని మానేసి మన సందాల మనం ఉంటే సరిపోతుంది. కానీ మనం అట్లా వదులుకోలేము. తినేదానికి ఇంత పద్ధతిగా మనము ఆలోచిస్తున్నప్పుడు స్నేహం కూడా చెత్తను తీసి పారేసి మంచిగా ఉన్న స్నేహంలతోని ఒకరో ఇద్దరో మంచి స్నేహితులు, నిజాయితీ గల స్నేహితులు ఉంటే చాలు కదా. 12 మంది ఎందుకండి చెత్త? ఇక్కడ మంచిగానే మన ముందు మనతోని బాగానే మాట్లాడతారు, మన వెనకాల పోయినాక మన గురించే ముచ్చట్లు పెడతారు. అట్లాంటి చెత్త ఎందుకండి? నిజమైన స్నేహము మన ముందు అలాగనే మాట్లాడతారు, మన వెనకాల కూడా అట్లనే చెప్తారు. ముందేం మాట్లాడినరో వెనుక కూడా అదే చెప్తారు. వాళ్ళే నిజమైన స్నేహితులు, వాళ్ళనే నమ్మాలి. ఈ చెత్త ముందటోలాగా వెనుకోలాగా మాట్లాడే స్నేహాలు వద్దు. వేరే వాళ్ళ గురించి వచ్చి మన దగ్గర ఒక మాట చెప్పి వాళ్ళతోని ఇంకొక మాట చెప్తున్నప్పుడు, వేరే వాళ్ళ గురించి అట్లా అన్నప్పుడు మన గురించి అనరా? అట్లాంటి స్నేహాన్ని మానేసి నిజమైన స్నేహము ఏ ఒక్కరు ఉన్నా చాలని నా అభిప్రాయం. మీరేమంటారండి? మనకు అయ్యో గంపెడు మంది లేకపోని మన ఆపత్తికి, బాధకి, సంతోషానికి మంచిగా పంచుకోవడానికి ఒక్కరిద్దరున్నా చాలు అన్న నా అభిప్రాయం. మీరేమంటారు? ఈ నువ్వులలో ఇసుక ఇలా పూర్తి చేసినట్టే మన జీవితంలో కూడా ఉన్న స్నేహాలను అలాగనే ఏరుపారేసి నిజమైన స్నేహంతో ఒక్కరితో హ్యాపీగా ఉన్నా చాలండి. మన కుటుంబమే మనకు నిజమైన స్నేహం. నిజంగా